బోధన్ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో రాబోయే వినాయక చవితి ఉత్సవాన్ని దృష్టిలో ఉంచుకొని పోలీసులు శాంతి కమిటీ సమావేశం నిర్వహించారు. గ్రామ పెద్దలు, నాయకులు, గణేష్ మండపాల నిర్వాహకుల సమన్వయ సమావేశంలో బోధన్ ఏసీపీ శ్రీనివాస్ మాట్లాడుతూ గణేష్ నిమజ్జన వరకు అన్ని వర్గాల మత పెద్దలు పోలీసులకి సహకరించాలని కోరారు. సందేహాలు, సమస్యలు ఉంటే పోలీసులకి సంప్రదించాలని సిఐ వీరయ్య సూచించారు. పిఎస్ మీటింగ్కి హాజరైన వారందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. మున్సిపల్ కమిషనర్ వెంకటనారాయణ, విద్యుత్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. గణేష్ మండపం దగ్గర మనం ఆర్గనైజర్స్ కంపల్సరీ ఉంటారు కాబట్టి ప్రతిరోజు కూడా అక్కడే ఉండేటట్టు చూసుకోవాలి. తర్వాత చాలా సంఘటనలు జరుగుతుంటాయి. ఈ ప్రసాదాలు తీసుకోవడం, ఇవి ఎందుకు ఉంటాయి, అవి కూడా మనం చూసుకోవాలి. ముఖ్యంగా ఏంటంటే మన రిక్వెస్ట్ ఏంటంటే ఆర్గనైజర్స్ కంపల్సరీ గణేష్ మండపం దగ్గరనే ఉండాలి, నైట్ అక్కడ పడుకోవాలి. తర్వాత మనం బోధన టౌన్లో ఏ విగ్రహాలు ఉన్నాయి, ఏ ఏరియాలు ఉన్నాయి అని మనకు కానీ కమిషన్ ఈవెన్ ఈ బాక్సులు కూడా మానిటర్ చేస్తున్నారు. ప్రతిదీ కూడా మనకు అకౌంటబుల్ ఉంటుంది. సో ప్రతి విగ్రహం కూడా కాబట్టి మనకు ప్రతి విగ్రహం ఎక్కడెక్కడ పెట్టారు అనేది కూడా మనం జియో ట్యాగ్ చేస్తాం. అది మన అకౌంట్లో ఉంటుంది. తర్వాత రిక్వెస్ట్ ఏంటంటే ఒక సీసీ కెమెరాలను పెట్టుకోగలిగితే ఒక 1000-1500 రూపాయలు కింద ఉండదు. ఒక సీసీ కెమెరా కూడా పెట్టుకోగలిగితే మనకు చాలా సేఫ్టీగా ఉంటుంది. అది కూడా మీరు ఒకసారి ఆలోచించాలి. శివాజీ ప్రొసెషన్ కానీ అన్ని పండుగలు కూడా చాలా సహకారం జరిగేశారు. ఈ ఫెస్టివల్స్ కూడా గణేష్ విధానాలకి ఉత్సవాలు కూడా ప్రశాంత వాతావరణంలో జరిపిస్తారని వాళ్ళ తరఫు నుంచి కూడా బోధన పోలీస్ తరఫు నుంచి తెలియజేస్తున్నాం సార్. అలాగే ఈ యొక్క మీటింగ్కు హాజరైనటువంటి మన ఎలక్ట్రికల్ డిఈ గారికి, అలాగే మున్సిపల్ కమిషనర్ గారికి మరియు ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ నుంచి పాల్గొన్న వాళ్ళకు ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే ముఖ్యంగా ఈ యొక్క ప్రోగ్రామ్ని కవర్ చేస్తూ మా కోసం టైం కేటాయించి వచ్చిన పత్రికా మిత్రులకు, ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా మిత్రులకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఈ మిలాదుల్ కమిటీ మెంబర్స్ మా కోసం కొంత టైం వెచ్చించి వచ్చి ఇక్కడ వారి యొక్క అమూల్యమైన సమయాన్ని కేటాయించినందుకు వారికి, ఆర్గనైజర్స్కి, అలాగే పీస్ కమిటీ మెంబర్స్ అందరికీ కూడా పేరు పేరున మా బోధన పోలీస్ తరఫు నుంచి ప్రత్యేక ధన్యవాదాలు.